యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, ఎలా అయ్యాడు అనే దానికి ఒక 4 ప్రత్యేకమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, కుమారత్వం అనేది సృష్టింపబడుట ద్వారా కుమారులు అవుతారు. ఆదాము సృష్టింపబడుట ద్వారా దేవునికి కుమారుడయ్యాడు. రెండవది, కనుట ద్వారా కుమారులు అవుతారు. కయ్యేను కనుట ద్వారా కుమారుడయ్యాడు. అదే విధముగా మూడవదిగా దత్తపుత్రత్వం ద్వారా కుమారులు అవుతారు. దత్తక తీసుకుంటూ ఉంటారు, దత్తపుత్రత్వం వల్ల కుమారులు అవుతారు. నాలుగవది, వాగ్దానమును బట్టి, నిబంధన బట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడన్న విషయం గుర్తుంచుకోవాలి. హీ వాజ్ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు కనుక ఆయన నమ్ము ప్రతి ఒక్కరూ విశ్వసించి